వచ్చి మీతో సహవాసం పొందడానికి, మీ యొక్క ప్రేమను అనుభవించడానికి ప్రభువు అనుగ్రహించినటువంటి కృపను బట్టి ప్రత్యేకంగా ప్రభువును స్తుతిస్తూ ఉంటున్నాను. మరి వాక్య పరిచయకు మరి ఆహ్వానించినటువంటి బిషప్ జాన్ లాజరస్ గారికి నా యొక్క వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ యొక్క సమయమందు మా యొక్క అన్నగారు రాజమోహన్ రావు గారు, వదనమ్మ గారు లిడియాతో కలిసి నేను గత 5 దినాలు మరి సంతోషంగా గడపడానికి ప్రభు అనుగ్రహించిన కృపను బట్టి వందనాలు. అదే విధంగా శామ్యుల్ ను కూడా చూడడానికి ప్రభు అనుగ్రహించిన కృపను బట్టి, పరంజ్యోతి అయ్యగారి యొక్క సతీమణి అమ్మగారిని కూడా చూచి మరి ఈ దినాలలో సహవాసం ప్రత్యేకంగా పొందడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉంటున్నాను. ఈ యొక్క 15 నిమిషాలు దేవుని వాక్యాన్ని ఆరాధన అనే అంశంపై మనము ధ్యానించనుంటున్నాం. దయచేసి త్వరగా ఈ యొక్క వచనాలు మనము గమనిద్దాం. మరి ముఖ్యంగా సహోదరుడు శామ్యుల్ రాజమోహన్ రావు చెప్పినటువంటి రీతిగా అనేక మంది నోట్స్ రాసుకుంటున్నారు. నోట్స్ రాసుకునేసి ఇంటికి వెళ్లిన తర్వాత తీరిక ఉన్నప్పుడు ఒక్కొక్క వచనాన్ని తీసి బైబిల్ తెరచి ఆ వచనాన్ని కాపీ చేసుకుంటే మనకు ఆశీర్వాదకరంగా ఉంటది. అనేక మంది టెలిఫోన్ నంబర్లు మనం రాసుకుంటాము. టెలిఫోన్ నంబర్లు రాసుకుని వాళ్ళకు ఫోన్ చేయకపోతే టెలిఫోన్ నంబర్ యొక్క ప్రయోజనమే లేదు. అదే విధముగా మనం రెఫరెన్స్ ఎన్నో రాసుకోవచ్చును కానీ రాసుకొని నంబర్లే పెట్టుకుంటే దాని వల్ల ప్రయోజనం లేదు. కానీ మన ఇంటికి వెళ్లి మనం సమయం తీసుకుని ఆ వాక్యాలు తెరచి వాటిని మరలా మనం కాపీ చేసుకున్నట్లయితే ప్రసంగం మరొకసారి మనకు వెలువడుతున్న విధానాన్ని మనము గుర్తింపవచ్చును. మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనములో యేసు వానితో సాతానా పొమ్ము, ప్రభువైనటువంటి నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను. సాతానా పొమ్ము, ప్రభువైనటువంటి నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలను. కాబట్టి ఆరాధన అనే అంశాలను ధ్యానిస్తున్నటువంటి మనము దేవుని మాత్రమే మొక్కవలసినటువంటి వారముగా ఉంటున్నాం. ఆదివారం పూట చేయనటువంటి ఆరాధన, ఆయా దినాలలో ప్రభువును స్తుతించినటువంటి కార్యక్రమాలు మాత్రమే కాకుండా నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, భూమి అందే గాని, భూమి క్రింద గాని మీరు ఎవరిని కూడా మీరు ఆరాధించకూడదని ప్రభు రోషము గల దేవుడు, దహించినటువంటి అగ్ని అయినటువంటి దేవుడు సెలవిచ్చినటువంటి మాట కనుక ప్రియమైనటువంటి వారలారా ఎల్లప్పుడూ మనము దేవుని సేవింపవలసినటువంటి వారముగా ఉంటున్నాం. నీవు నేను చేయు ఆరాధనను దేవుడు లక్ష్య పెట్టినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆది కాండము 4వ అధ్యాయము 4వ వచనములో, ఆది కాండము 4వ అధ్యాయము 4వ వచనములో హేబెలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చను. యెహోవా హేబెలను అతని అర్పణలను లక్ష్య పెట్టెను. పాత నిబంధన గ్రంథములో మరి హేబెలు, అబ్రహాము, నోవహు అనేక మంది దేవుని సేవకులు బలిపీఠాలు కట్టి ఉంటున్నారు. ఈ నూతన నిబంధన గ్రంథములో జీవోపలమును ప్రభు కోరుతుంటున్నాడు. ఎప్పుడైతే మనం ప్రభువును ఆరాధిస్తూ ఉంటున్నామో, ఎప్పుడైతే ప్రభువును స్తుతిస్తూ ఉంటున్నామో, ఆయనకు కృతజ్ఞతగా జీవిస్తూ ఉంటున్నామో, ప్రభువు మన యందును మన యొక్క ఆరాధన యందును లక్ష్యం ఉంచున్నటువంటి దేవుడు. ఎవరమైనప్పటికీ సరే, చదువుకున్నా చదువుకోపోయినా, చిన్న ఉద్యోగం పెద్ద ఉద్యోగం చేసినా ప్రభువును మనం ఆరాధించినప్పుడు దేవుడు ఆ ఆరాధన యందు లక్ష్యం ఉంచున్నటువంటి వాడుగా ఉంటున్నాడని వాక్యములో మనము గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి నీవు నేను గుర్తింపవలసినది ఏమిటంటే, క్రీస్తును ఆరాధిస్తున్నప్పుడు ఆయన దాని లక్ష్యం ఉంచి నీ జీవితాన్ని, నా జీవితాన్ని ఆశీర్వదించినటువంటి వాడుగా ఉంటున్నాడని గమనిస్తూ ఉంటున్నాం. కీర్తనలు 27వ అధ్యాయము 4వ వచనములో దావీదు మహారాజు ఒక సంగతి మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దానిని నేను వెతకుతున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచుంటున్నాను. దావీదు మహారాజు మరి దేవుని మందిరము పట్ల, దేవుని ఆరాధించినటువంటి విషయములో ఎంతగా ఆయన ప్రయత్నం చేస్తున్నాడో మనము ఎరిగి ఉంటున్నాం. దుప్పి నీటి వాగుల కనుక ఆశపడినట్లు నా ప్రాణము నీ మందిరావరణముల కనుక ఆశపడుచున్నది. 1000 దినాలు భవనములో గడుపుట కన్నా ఒక్క దినము నీ ఆవరణంలో గడుపుట ఎంత మేలు, ఎంత శ్రేష్టమని సెలవిచ్చి ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, మొట్టమొదటిగా దేవుని మనం ఆరాధింపవలసినటువంటి వారముగా ఉంటున్నాం. దేవుని యొక్క ఆరాధన చేయనటువంటి వారిని దేవుడు లక్ష్యపెట్టినటువంటి వాడుగా ఉంటున్నాడని గమనిస్తూ ఉంటున్నాం. దేవుని సన్నిధిని మనం పొందినటువంటి వారముగా కనబడుతుంటున్నాం. అంత మాత్రము కాకుండా దేవుడు నీ ఆరాధనను కోరువాడుగా ఉంటున్నాడు. కీర్తనలు 45:11, కీర్తనలు 45:11
ఈ రాజు నీ ప్రభువు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరింపము. ఈ రాజు నీ ప్రభువు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించమని పరిశుద్ధ గ్రంథములు చదువుతుంటున్నాం. ఆయనని ఆరాధనను కోరినటువంటి వాడుగా ఉంటున్నాడు. ప్రార్థనలో మనము అనేక విషయాలు అడిగి ప్రభువు వద్ద పొందుతున్నటువంటి వాడుగా ఉంటున్నాం. అయితే ఆరాధనలో ప్రభువు యొక్క గుణగణాలు మనము వర్ణించినటువంటి వారమై, ఆయన ఔన్నత్యాన్ని మనము మన నోటి ద్వారా జిహ్వాపనములు అనుగ్రహించినటువంటి వారమై చేయించినటువంటి ఆ ఆరాధనను ప్రభు కోరినటువంటి వాడుగా ఉంటున్నాడు. కనుక ప్రియమైన సహోదర సహోదరి, దేవుడు కోరినటువంటి ఈ కార్యాలు మనము ధరించుకోవలసినటువంటి వారముగా ఉంటున్నాం. కీర్తనలు 96వ అధ్యాయము 8-9 వచనాలలో, కీర్తనలు 96, 8-9 వచనాలలో, ఆయన నామములకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి, నైవేద్యము తీసుకుని ఆయన ఆవరణములోనికి రండి, పరిశుద్ధాలంకారము ధరించుకుని ఆయనకు నమస్కారము చేయుడి, సర్వజనులారా ఆయన సన్నిధిని వణకుడి అని దావీదు మహారాజు సెలవిస్తూ ఉంటున్నాడు. పరిశుద్ధాలంకారములతో మనమందరము కూడా బాహ్యమైనటువంటి మంచి వస్త్రాలు ధరించుకుని రావచ్చును, కానీ ప్రభువును ఆరాధిస్తుంటున్నప్పుడు పరిశుద్ధాలంకారములతో ఆయనను ఆరాధించమని ప్రభువు ఆయన కోరుతుంటున్నాడు. కాబట్టి క్రైస్తవ జీవితమే ఒక ఆరాధన. క్రైస్తవ జీవితంలో మనం ఆరాధించినటువంటి వారముగా ఉంటున్నాం. ఒక దినం రాబోచుంటున్నది, పరలోకములో మనము నిత్యము 24 గంటలు రేయింబగళ్ళు పరిశుద్ధుడు నిత్యము దేవుని పొగడటమే మన యొక్క గొప్ప పరిచర్యించున్నది. కనుక ఆ పరిచర్యను ఈ యొక్క ప్రపంచంలో ఉన్నప్పుడే ప్రభువును ఆత్మతోను సత్యమతోను ఆరాధింపవలసినటువంటి వారముగా ఉంటున్నామని ప్రభువు ఆయన కోరుతుంటున్నాడు. అట్టివారు ఆరాధన ప్రభువు కోరుచున్నట్టు పరిశుద్ధ వాక్యములో చదువుచుంటున్నాం. ఎప్పుడైతే మనము దేవుని ఆరాధించడానికి, దేవుని ఆరాధనలు ఆత్మతోను సత్యముతోను మనము చేయగలుగుతుంటున్నామో అప్పుడు ప్రభువు అనేకమైనటువంటి మిగతా ఆశీర్వాదాలు కూడా అనుగ్రహించినటువంటివిగా ఉంటున్నాను. మొట్టమొదటిగా అపోస్తలుల కార్యము 8వ అధ్యాయము 27-28 వచనాలలో, అపోస్తలుల కార్యము 8వ అధ్యాయము 27-28 వచనాలలో, ఇథియోపియాల రాజు అయిన కందికాఖండ మంత్రిదైన ఆమె యొక్క ధనాధారమంతటి మీదున్న ఇథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చాను. ఆ యొక్క ఆరాధనకు యెరూషలేమునకు వచ్చినటువంటి వాడై తిరిగి వెళ్తున్న మార్గంలో తను వాక్యాన్ని చదువుతున్నప్పుడు అర్థం చేసుకోలేనప్పుడు సువార్తికుడైన ఫిలిప్పును ప్రభువు పంపినటువంటి వాడై యెషయా గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువు గురించిన యొక్క ప్రవచనాలు ఆయనకు వివరించబడటం మనం ఎరుగుతుంటున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, యెరూషలేమునకు ఆరాధించడానికి వచ్చినటువంటి ఇథియోపియా నపుంసకునికి లేఖనమును చదువుతున్నప్పుడు అర్థం కానప్పుడు మరి ఫిలిప్పును పంపి లేఖల భావాలు తెలియజేసినట్లు పరిశుద్ధ గ్రంథములు చదువుతుంటున్నాం. కాబట్టి నీవు నేను కూడా ప్రభువును పరిశుద్ధాలంకారములతోనూ ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించినప్పుడు తరువాత చదువుతున్నటువంటి వాక్య భాగములను పరిశుద్ధాత్మ ద్వారా మనకు తెలియచేయనటువంటి వాడుగా ఉంటున్నాడని వాక్యములో మనం గమనిస్తూ ఉంటున్నాం. ఆరాధించడం ద్వారా మనపై ఉన్నటువంటి దుఃఖము నిట్టూర్పు తొలగిపోవునని పరిశుద్ధ గ్రంథములో చదువుతుంటున్నాం. యెషయా 51వ అధ్యాయము 11వ వచనములో, యెషయా 51వ అధ్యాయము 11వ వచనములో, యెహోవా విమోచించిన వారు సంగీతనాదముతో సియోనుకు తిరిగి వచ్చెదరు, నిత్య సంతోషము వారి తలల మీద ఉండును, వారి సంతోషానందము గలవారెగుదురు, దుఃఖమును నిట్టూర్పును పోవునని ప్రభువు వాగ్దానము చేస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, క్రీస్తు ప్రభువును ఆరాధించుటలో దుఃఖము నిట్టూర్పును పోవునని మనము గమనిస్తూ ఉంటున్నాం. యోబు తన కలిగినటువంటి దుఃఖము, యోబు తన జీవితంలో నిట్టూర్పు మనమందరం ఎరిగి ఉంటున్నాం. సమస్తమును పోగొట్టుకుని ఉంటున్నాడు, ఆరోగ్యం పోగొట్టుకుని ఉంటున్నాడు, కుటుంబము సంపద సమస్తం పోయినప్పటికీ కూడా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకే స్తుతి కలుగును గాకని చెప్పినప్పుడు ఆ దుఃఖము ఆ నిట్టూర్పు పోగొట్టబడి ఆయన రెండింతలుగా ఆశీర్వించబడినట్లు వాక్యములో మనము గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి నీవు నేను యేసు క్రీస్తు ప్రభువును ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి మనము ఎల్లప్పుడూ కూడా ఆయన సన్నిధిలో ఆయనను మహిమపరచవలసిన వారముగా ఉంటున్నాం. ఎప్పుడైతే మనము క్రీస్తు ప్రభువును ఆరాధిస్తూ ఉంటున్నామో అనేకులు ఇతరులు అన్యజనులు నామ క్రైస్తవులు క్రీస్తు ఎరుగినటువంటి వారు కూడా
క్రీస్తును నమ్మి ఆయన యందు నమ్మిక ఉంచడానికి హేతువు కలుగుతున్నదని పరిశుద్ధ గ్రంథములో చదువుచుంటున్నాం. కీర్తనలు 40వ అధ్యాయము 3వ వచనములో, కీర్తనలు 4:3వ వచనములో, తనకు స్తోత్ర రూపముగా క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. అనేకులు దానిని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. నీవు నేను యథార్థముగా ప్రభువుకు ఆరాధించినట్లయితే, ఇతరులు మన ఆరాధనను చూడగలిగినట్లయితే, ఆరాధన ఏ విధముగా మనము చేస్తూ ఉంటున్నాం, ఆత్మరూపముగా పరిశుద్ధాలంకారములతో ప్రభు సన్నిధిలో చేస్తుంటున్నప్పుడు అనేకులు దానిని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, మనమందరము కూడా ప్రభువును ఆర్భాటముతో, నాట్యముతో, తప్పట్లతో మరికొట్టి ప్రభువును ఆరాధించాలని ప్రభువు ఆయన కోరుతుంటున్నాడు. చేతులెత్తి ప్రభువును ఆరాధించాలని మనం వినుచుంటున్నాం. ఆయన నాట్యముతో ప్రభువును ఆరాధించాలని ప్రభువు కోరుతుంటున్నాడు. ఆర్భాటముగా ప్రభువును ఆరాధించాలని ఆయన కోరుతుంటున్నాడు. తప్పట్ల కొట్టడం ద్వారా ప్రభువును ఆరాధించాలని కోరుతుంటున్నాడు. కాబట్టి ఈ విధముగా చేసినప్పుడు ప్రభువు మన యొక్క క్రైస్తవ జీవితంలో ఆయన మనలను జీవించినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆరాధించుట క్రైస్తవుల యొక్క బాధ్యతగా ఉంటున్నది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనములో, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనములో, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా నుండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచుంటున్నారు. మనమందరము కట్టబడుచున్నది సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క మందిరముగా కట్టబడుచు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు, అనగా మన జిహ్వా ఫలములను ప్రభువు యొద్ద సమర్పించుటకు మనమందరము కూడా కట్టబడుచున్నామని పరిశుద్ధ గ్రంథములు చదువుతుంటున్నాం. కాబట్టి ఆరాధన మనము ప్రతి దినము చేయనటువంటి వారముగా ఉంటున్నాం. ఎటువంటి కష్టములు వచ్చినా, ఎటువంటి నష్టములు వచ్చినా, హబక్కుకు చెప్పినటువంటి రీతిగా పశువుల శాఖలో పశువులు లేనప్పటికీ, అంజూరపు చెట్లు పూయక ఉండినప్పటికీ, మరి నా రక్షణకర్తయ్యకు యెహోవా యందు నేను ఆనందించగలని చెప్పగలిగి ఉంటున్నాడు. కాబట్టి ఈ చివరి దినాలలో ప్రభువు అనేక స్థలాలలో, అనేక దేశాలలో ఆరాధనలో ముందుకు సాగడానికి ఒక నూతనమైన ఉజ్జీవాన్ని ఆయన కలుగజేస్తూ ఉంటున్నాడు. ఆరాధనల గురించినటువంటి ఒక ప్రవచనము ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనములో వ్రాయబడి ఉంటున్నది. ఆమోసు 9వ అధ్యాయము 11వ వచనములో, పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడలు బాగు చేసి, దాని పోయిన చోట్లను బాగు చేసి, ఎదోము నియమములు ధరించిన అన్ని జనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్న చోట్లు పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును. దావీదు గుడారము అనగా 3000 సంవత్సరాలకు మునుపు, క్రీస్తుకు పూర్వము 1000 సంవత్సరాలకు మునుపు దావీదు మహారాజు ప్రభువును ఆరాధించుటలో, ప్రభువును కీర్తించుటలో, ప్రభువును మహిమపరచుటలో అనేక రీతుల ఆయన అనేకులకు సౌకర్యములు ఏర్పాటును చేసి ఉంటున్నాడు. సొలొమోను కట్టించినటువంటి ఆలయములో సంగీత సేవకు మరి రాత్రింబగళ్ళు వారికి డ్యూటీలు వేస్తూ 4000 గాయకురాలను వారిని పెట్టి అనేక మంది వాయిద్యములు వాయించు వారితో రాత్రింబగళ్ళు ప్రభువుకు ఆరాధన జరిగించినట్లు ఆ దినాలలో దావీదు మహారాజు ద్వారా కార్యక్రమాలు జరిగించబడి ఉంటున్నాయి. అయితే కాలము గతించుకొలది. ఆ యొక్క యెరూషలేము ఆలయము అనేక సార్లు చెరపట్టబడినప్పుడు, ఇశ్రాయేలులు బబులోను దేశానికి పోయినప్పుడు వారు పోగొట్టుకున్నటువంటి ఆత్మీయ నష్టము ఎంతో గొప్పగా ఉంటున్నది. అయితే ఆమోసు ప్రవక్త దావీదు చేత కట్టబడినటువంటి ఆ గుడారమును దానిని మరలా బాగు చేసి, దానిని ద్వారా మరలా ఆరాధనను మరలా కట్టెదను అని ప్రభువు ఇచ్చినటువంటి వాగ్దానము నూతన నిబంధన గ్రంథములో నెరవేర్చబడినట్లు పరిశుద్ధ గ్రంథములు చదువుతుంటున్నాం. చివరి వచనము అపోస్తలుల కార్యము 15వ అధ్యాయము 15-16 వచనాలలో, అపోస్తలుల కార్యము 15వ అధ్యాయము 15-16 వచనాలలో ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నవి. ఎట్లనగా, ఆ తరువాత నేను తిరిగి వచ్చెదను, మనుష్యులలో కడమవారు నామమున ఎవరు పెట్టబడనో ఆ సమస్తమైన అన్ని జనులు ప్రభువును వెదకున్నట్లు పడిపోయిన దావీదు గుడారమును కట్టెదను,
దాని పాడైన వాటిని తిరిగి కట్టి దాన్ని నిలబెట్టదనని అనాది కాలము నుండి ఈ సంగతులు తెలియపరచిన ప్రభువు సెలవిచ్చుచున్నాడు. అపోస్తలుల కార్యములో ఆది సంఘము ప్రారంభించబడినప్పుడు అపోస్తలుల కార్యములో ఈ యొక్క అపోస్తలులు ఆ యొక్క ఆమోస్ ద్వారా ప్రవచించబడినటువంటి ప్రవచనముల వారి జ్ఞాపకము చేసుకుని ఆరాధన మరలా కట్టబడాలి, ఆరాధన మరలా దేవుని యొక్క హృదయములో, దేవునిని ప్రేమించినటువంటి వారి హృదయములలో, దేవుని యొక్క మందిరములలో అత్యధికముగా ఇంకను మరలా కట్టబడి పడిపోయినటువంటి దావీదు గుడారములో ఏ విధముగా వారు ప్రభువును రాత్రింబగళ్ళు ప్రభువును ఆరాధించి మహిమపరచి ఉంటున్నారు, అటువంటి దినాలలో, నెరవేర్పు దినాలలో మనమందరం కూడా ఉంటున్నాం. కువైట్లో కూడా 40 సంవత్సరాలుగా దాదాపునే అక్కడ జీవిస్తూ ఉంటున్నాను. ప్రారంభంలో చాలా కొద్ది మంది ఉండేవారు, కొన్ని సంఘాలే ఉండేవి. అయితే ఈ 40 సంవత్సరాల వ్యవధిలో అనేక దేశస్థులు, దాదాపు 80 దేశాల నుండి వచ్చినటువంటి విశ్వాసులు, మన స్వదేశం నుండి వచ్చినటువంటి వారు మాత్రమే కాకుండా ఇతర దేశాల్లో వచ్చినటువంటి అనేక మంది కూడా వాయిద్యాలు వాయిస్తూ వారందరూ ఆరాధనలో పాల్గొనుతూ ప్రభువును ఏ విధముగా మహిమపరుస్తుంటున్నారో చూచి పడిపోయినటువంటి దావీదు గుడారమును మరలా ప్రభువు కట్టుతున్నటువంటి సత్యాలని, ఆ ప్రవచనపు నెరవేర్పును కళ్ళారా చూడగలుగుతుంటున్నాం. ఏ దేశానికి మనం వెళ్ళినా, ఎక్కడ ఆరాధన కూటాలకు వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రభువును ఆరాధించుటను ముందుకు సాగి ప్రభువు నామను మహిమపరుస్తూ ఉంటున్నారు. కాబట్టి ఈ దినమందు ప్రభువు దినము, ప్రభువును ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలసినటువంటి మనము, ఆరాధించుతున్నటువంటి మనము మన జీవితములలో ఎటువంటి సమస్యలు, ఎటువంటి కష్టాలు, ఎటువంటి బాధలు ఉన్నప్పటికీ ప్రభువును ఆరాధించుటను వెలికించవేయక మనమే మాత్రమే కాకుండా అనేక వందలాది వేలాది లక్షాది ప్రజలను ప్రభువును ఆరాధించుటలో నడిపించుటకు ప్రభువు మనకందరికీ కృప దయచేయునుగాక.